మూవీ 'సత్యభామ' యాక్టెడ్ బై కాజల్. మూవీ చూసిన తర్వాత నాకైతే కొంచెం డిసప్పాయింట్ చేసింది అని అనిపించింది. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంక స్టోరీ పార్ట్లోకి వెళ్ళిపోతే హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్. తన లైఫ్ని తనకు నచ్చినట్టు లీడ్ చేసుకుంటూ తన డ్యూటీని తను నీట్గా చేసుకుంటూ ఉండే ఆమె. అనుకోకుండా ఒకరోజు తను ఒక మర్డర్ని చూస్తుంది. ఆ మర్డర్ని సాల్వ్ చేయడానికి ఏమేమి చేసింది, ఆ మర్డర్ ఎలా సాల్వ్ చేసింది, అసలు ఆ మర్డర్లో చనిపోయింది ఎవరు, ఆ అమ్మాయికి హీరోయిన్కి ఎలాంటి సంబంధం ఉండేది, ఇది నార్మల్ మర్డర్ మూవీ ఆర్ సైకోపాత్ మూవీ అన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి. అండ్ కమింగ్ ఇన్ టు ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఇంట్రడక్షన్కి, హీరోయిన్ యొక్క సిన్సియారిటీకి, అలాగే హీరోయిన్ క్రైమ్ని ఎలా సాల్వ్ చేస్తుంది, హీరో రోల్ ఏంటి మూవీలో, అలాగే ఆ అమ్మాయి ఎలా చనిపోతుంది, ఎవరు చంపారు, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ దాన్ని ఎలా తీసుకుంది, ఇవన్నీ మనం ఫస్ట్ హాఫ్లో చూసుకోవచ్చు. అండ్ కమింగ్ ఇన్ టు ఇంటర్వెల్ సీన్ అయితే ఓకే పర్వాలేదు అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం దిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ లేని ట్రాక్స్ ఉంటాయి, మధ్యలో గేమ్లోకి ఎందుకు వెళ్తారో తెలియదు, అసలు ప్రకాష్ రాజ్ ఎందుకున్నాడు తిన్నాను క్లారిఫై చేయరు, నవీన్ చంద్ర ఎందుకున్నాడు తిన్నాను క్లారిఫై చేయరు. అలాగే స్టోరీ ఒకటైతే ఇంకోటి చూపిస్తుంటారు సెకండ్ హాఫ్ మొత్తం. అసలు స్టోరీ పార్ట్ ఎటుపక్క వెళ్ళిపోతుందో సెకండ్ హాఫ్లో నెరేట్ చేయరు. అంతే ఇంక సెకండ్ హాఫ్ గురించి. ఇంక కమింగ్ ఇన్ టు క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్ ఓకే, లాస్ట్లో ఫైట్ ఒకటి బాగుంటుంది, అలాగే లాస్ట్లో చేజింగ్ సీన్స్ బాగుంటాయి అంతే. ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి హీరోయిన్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు కాజల్ గారు ఇందులో. అలాగే స్టోరీ లైన్ బాగుంటుంది కానీ తిన్నగా నరేట్ చేయరు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, సినిమాటోగ్రఫీ బాగుంటుంది, అలాగే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. అంతే పాజిటివ్స్ ఈ మూవీలో. ఇంక నెగిటివ్స్ గురించి వచ్చేస్తే బీజిఎం ఎందుకు ఉంటుందో తెలీదు, సాంగ్స్ బాగోవు, సెకండ్ హాఫ్లో స్టోరీ ఇటుపక్క వెళ్తే అటుపక్క వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్లో స్టోరీ తిన్నగా నరేట్ చేయరు. మనం ఇందాక చెప్పుకున్నట్టే నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ గారు ఎందుకున్నారో కూడా మూవీలో తెలీదు. అలాగే స్టోరీ లైన్ బాగుంటుంది కానీ తిన్నగా నరేట్ చేయరు. అలాగే సెకండ్ హాఫ్లో అక్కలేని సీన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఆ సీన్స్ వల్ల స్టోరీకి కానీ మూవీకి కానీ ఎలాంటి కనెక్షన్స్ ఉండవు. అంతే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.